హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. నేనైతే మా ఇంటికాడ అయితే ఆకుకూరలు అయితే అన్నీ పెంచుతున్నానండి. ఇదంతా తోటకూరనే, చూసారు కదా తోటకూర ఎలా ఉందో. ఇటు పక్కకైతే నేను గోంగూర కూడా పెట్టాను. గోంగూర మొక్కలు కూడా చాలా బాగా వచ్చినాయండి. ఇవన్నీ గోంగూరనే. ఒక దిక్కు గోంగూర, ఒక దిక్కు తోటకూర, కొంచెం మెంతం కూర, ధనియాలు అన్నీ వేసుకొని అన్నీ ఇంటికాడనే మంచిగా పెంచుకుంటున్నానండి. బయట అన్నీ ఇప్పుడు ఎక్కడ చూడు చాలా కెమికల్ కలిపినవి ఉంటున్నాయి కదా, అందుకు నేనైతే ఇంట్లోనే పండించుకుంటున్నా. ఇదంతా తోటకూరనే అండి. ఈరోజు తోటకూరనే తెంపి తోటకూర పప్పు చేద్దామని అనుకుంటున్నాను. మన ఇంటి తోటకూర మనం తెంపుకొని వండుకుంటే ఎంత బాగుంటుందండి. ఇలా మనం ఇంట్లోనే పండించుకొని తింటే చాలా మంచిదండి మన హెల్త్కి కూడా. ఇదిగోండి ఇదంతా తోటకూర, ఇలా పుదీనా కూడా ఉందల్లా. నేనైతే తోటకూర మాత్రమే తెంపుకుంటున్నా. మనకి ప్లేస్ ఉంటే చాలండి, మనం ఎన్ని రకాల చెట్లైనా పెంచుకోవచ్చు. ప్రతిదీ మనం ఇంట్లోనే పండించుకోవచ్చు కదా. నాకైతే ప్లేస్ చాలానే ఉంది. నేనైతే ఇప్పుడు ఇక్కడ చాలా చెట్లే పెట్టాను. తోటకూర, ఒక దిక్కు పాలకూర, మెంతం కూర, పుదీనా, కొత్తిమీర అన్నీ పెట్టిన. కొంచెం దోసకాయ తీగలు కూడా 2 పెట్టిన, చిక్కుడుకాయ తీగలు పెట్టిన. ఇలా ప్రతిదీ ఇంట్లోనే పండించుకుంటున్నాను నేనైతే. తోటకూర అయితే అంతా మంచిగా ఫ్రెష్గా తెంపుకున్నా. ఇప్పుడు తోటకూరని అయితే మంచిగా అంతా ఏరేసి ఏం లేకుండా మంచిగా నీట్గా అయితే ఫస్ట్ కడుక్కొని వచ్చినాకనే కోస్తున్నా. మనం కోసినాక కూడా మళ్ళీ ఒకసారి మంచిగా నీట్గా కడగాలి. ఫస్ట్ అయితే తోటకూరని అంతా ఏరేసుకొని ఆకు దగ్గర పెట్టుకొని అయితే మంచిగా అయితే చిన్నగా అయితే కట్ చేసుకుంటున్నా. తోటకూరతో పప్పు చేద్దామని అనుకుంటున్నా. ఎందుకంటే ఒక 2 days బ్యాకే నేను కూర చేశాను కాబట్టి ఈరోజైతే పప్పు చేస్తున్నా. నేను చేసే పప్పు ఒకసారి మీకు కూడా చూపించాలని నేనైతే ఈ వీడియో తీస్తున్నాను. మీకు నా వీడియోస్ నచ్చితే ఒక చిన్న లైక్, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నేను ఈ పప్పు ఎలా చేస్తా అనేది ఒకసారి మీరు కూడా ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఆకు మొత్తం అంతా చిన్నగా కట్ చేసుకున్నాను. అందువల్ల కోసుకున్న తోటకూర అయితే ఒక్కసారి చూడండి. ఇలా జాలి ఉన్న వాటిలో మనం వేసుకుంటే మనకు కడగడానికి ఈజీ అవుతుందని చెప్పి నేనైతే వేసుకున్నాను. ఇప్పుడు ఈ కోసుకున్న తోటకూర కొంచెం పక్కగా పెట్టుకొని ఆలోపు అయితే నేను పప్పు కడుగుదామని కుక్కర్లో అయితే ఎర్రపప్పు పోస్తున్నా. దీనికి కందిపప్పు అయితే బెస్ట్, కానీ కందిపప్పు లేదని చెప్పి నేనైతే ఎర్రపప్పు పోసుకొని ఎర్రపప్పుతోని తోటకూర పప్పు చేద్దామని కొంచెం పప్పు పోసుకొని దాన్ని అయితే మంచిగా నీట్గా పిసికి కడుగుతున్నాను. మనం పప్పునైతే ఒక 3 times అన్నా కడగాలి, లేకపోతే అందులో చాలా డస్ట్ వస్తుంది. ఒకసారి మీరే చూడండి, వాటర్ పోయంగానే ఎంత డస్ట్ వచ్చిందో. నేనైతే 3 times అయితే మంచిగా కడుక్కున్నా. మనం ఇలా అంతా మంచిగా పప్పు కడుక్కుంటే మనకు ఏది ప్రాబ్లమ్స్ రావండి. ఇప్పుడు ఏమున్నా అన్ని పిచ్చి రోగాలన్నీ వస్తున్నాయి. అలాంటి రోగాలు ఏవి రాకుండా ఉండాలంటే మనం తీసుకునే జాగ్రత్తల్లోనే ఉంటుందండి. మనం రైస్ అయినా సరే ఒక 3 times కడగాలి. ఇలా ఏమైనా పప్పులు ఏమైనా ఉంటే కడుక్కోవాలి. కూరగాయలు ఇట్లా అన్నీ మంచిగా నీట్గానే కడుక్కోవాలి. పప్పు అలా కడిగి పక్కకు పెట్టేసుకున్నాం. ఇప్పుడైతే అందులోకి వేయడానికి టమాటాలు కూడా ఫస్ట్ నీట్గా కడిగి ఆ తర్వాత నేనైతే టమాటాలు కూడా కట్ చేస్తున్నాను.
మీలో ఎంతమందికి ఇష్టమండి ఇట్లా ఇంట్లోనే మొక్కలు పెంచుకోవడం? నాకైతే చాలా ఇష్టమండి. నేనైతే చాలా మొక్కలు పెంచుకుంటా. పూల మొక్కలు కానీ, ఇట్లా ఆకుకూరలు కానీ, ఏమైనా కూరగాయలు కానీ ఇలాంటివి అయితే చాలా పెంచుకుంటా. నేను ఇప్పటికి కూడా చాలా మొక్కలే పెంచుతున్నా. ఇలా నాలాగా మీకు కూడా ఎవరికైనా ఇష్టం ఉంటే నాకైతే కామెంట్ చేయండి. ఎంతమంది పెంచుతున్నారో నాకు కూడా తెలుసుకోవాలని ఉంది. ఇలా టమాటాలు కూడా అన్ని చిన్న చిన్న ముక్కలు కోసి అయితే పక్కకు పెట్టుకుంటున్నా. ఈ టమాటాలు పక్కకు పెట్టుకొని ఇప్పుడు ఈలోపు అయితే మనం ఇందాక కోసుకున్న తోటకూరని అయితే మంచిగా నీట్గా కడగాలి. నేను ఫస్టే తోటకూర తెంపంగానే అంతా కడిగేసిన ఏం లేదు, లేకున్నా కూడా మన అనుమానం మనకు ఉంటుంది కాబట్టి మనమైతే నీట్గానే కడుక్కోవాలి. నేనైతే మంచిగా నీట్గా వాష్ చేసుకుంటున్నాను. చూడండి ఇలా అంతా మనం నీట్గా కడుక్కోవాలి. ఒక 2 times 3 times కడిగితే దానికి ఏమైనా డస్ట్ ఏమైనా ఉన్నా వెళ్ళిపోతుంది. నీట్గా కడుక్కొని మనం టమాటాలు కోసి తోటకూర కడుక్కొని వచ్చేలోపు ఇక్కడ పప్పు కూడా అయితే మంచిగా నానిపోయిందండి. ఇప్పుడు ఇలా నానిన పప్పులా మనమైతే తోటకూర వేసుకోవాలి. వాటర్ రాకుండా ఓన్లీ తోటకూర మాత్రమే వేసుకోవాలి. అలా అంతా మంచిగా తోటకూర వేసుకొని మనం ఇందాక కోసుకున్న టమాటా ముక్కలు కూడా ఉన్నాయి కదా, ఆ టమాటా ముక్కలు కూడా మనం ఇందులో వేసేసుకోవాలి. టమాటా తోటకూర నేను చేసేది తోటకూర పప్పు కాబట్టి కొంచెం తోటకూర ఎక్కువనే వేసుకోవాలి. తోటకూర ఏమైనా కుంది నిండా అయ్యింది. అది చిన్న కుక్కర్ కాబట్టి అది నిండా అయినట్టు అనిపిస్తుంది. అయినా సరే ఏం కాదు, తోటకూర ఒక 5 నిమిషాలు కాగా మెత్తగా అయిపోతూనే ఉంటుంది. తోటకూర టమాటా వేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం పసుపు, అలాగే కొంచెం ఉప్పు, కొంచెం కారం కూడా వేసుకొని వీటిని అన్నిటిని మంచిగా మనం కలుపుకొని మనమైతే పొయ్యి మీద పెట్టుకోవాలి. ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని మనకి ఎన్ని వాటర్ పడతాయో వాటర్ చూసుకొని అయితే కొన్ని వాటర్ కూడా వేసుకోవాలి. వాటర్ కూడా వేసుకొని అంతా ఒకసారి మంచిగా మిక్స్ చేస్తే కొంచెం పప్పు ఇట్లా కిందికి మీదికి అవుతుంది కదా. ఇప్పుడు అదంతా మిక్స్ చేసుకున్న తర్వాత మనమైతే విజిల్ పెట్టేసుకోవాలి పొయ్యి మీద. ఎర్రపప్పు వాటికి ఒక 3 విజిల్స్ పెడితే అయిపోతుంది. విజిల్స్ వచ్చేసినాయి. పప్పు అయితే చాలా మంచిగా ఉడుకుందండి. మనం కుక్కర్ది మూత తీసేటప్పుడు అయితే ఫస్ట్ విజిల్ గాలి అంతా పోయిన తర్వాతనే విజిల్ తీసినాకనే మూత తీయాలి, లేకపోతే కుక్కర్లు అయితే పేలుతాయండి. కుక్కర్ మీద వండేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. నాకైతే అస్సలు కుక్కర్ వాడనికే రాకపోయేది. కొంచెం జాగ్రత్తగా ఉండడం అయితే నేర్చుకోండి. ఇదిగోండి పప్పు మాత్రం చాలా మంచిగా ఉడికిపోయింది. చూసారు కదా, పప్పు తోటకూర టమాటా అంతా ఉడికింది. ఇప్పుడు ఆ పప్పును పక్కకు పెట్టుకొని మనమైతే పోసి పెట్టుకోవడానికి అయితే నేను స్టవ్ వెలిగించుకొని కడాయి అయితే పెట్టుకున్నాను. కడాయి హీట్ అవ్వడానికి అయితే నేను గ్యాస్ని అయితే కొంచెం హైలో పెట్టుకున్నాను. కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత తెలుసు కదండి పోపుకి ఏమేమి వేస్తామో, జీలకర్ర ఆవాలు, ఆయిల్ హీట్ అయిందండి. ఇదిగోండి ఆవాలు జీలకర్ర అయితే నేను వేసుకుంటున్నా. జీలకర్ర ఆవాలు వేడైన తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసుకుంటున్నా. వేసుకుంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. పచ్చిమిర్చి, ఎండుమిర్చి, వెల్లిపాయలు అన్నీ వేసుకోవాలి. వెల్లిపాయలు నా దగ్గర లేవని చెప్పి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా.
ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అంతా వేగాలి. అది వేగిన తర్వాత మనమైతే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. పసుపు కూడా వేసుకొని అన్నిటిని మంచిగా వేయించుకోవాలి. ఇలా పసుపు వేసుకొని అంతా ఒకసారి అయితే మనం మిక్స్ చేసుకోవాలి. పేస్ట్, పసుపు, ఎండుమిరపకాయలు అన్నీ మంచిగా వేగిపోయినాయండి. పోస్ట్ రెడీ అయిపోయింది. మనం ఇందాక కలిపి పెట్టుకున్న పప్పులో ఈ పోస్ట్ అంతా కలిపేసేయాలి. మనం ఈ పోస్ట్ అంతా ఈ పప్పులో కలిపేసి అంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసి పప్పునైతే ఒక 5-10 నిమిషాలు అయితే మనం పొయ్యి మీదనే ఉంచుకోవాలి. చాలామంది అయితే పోస్ట్ పెట్టగానే పప్పు అయితే పక్కకు పెట్టేస్తారు, కానీ అలా పెట్టొద్దు. పప్పును కూడా మనం పోసి పెట్టినాక కూడా ఒక 5-10 నిమిషాలు మనం స్టవ్ మీదనే ఉడికించుకోవాలి. అట్లయితేనే పప్పు చాలా బాగుంటుంది. ఇదిగోని అయితే పోసి పెట్టేసి పొయ్యి మీద పెట్టేసిన ఒక 5 నిమిషాలు అయితే పప్పు రెడీ అయిపోతుంది. ఇది ఒక 5 నిమిషాలకే పప్పు అయితే ఎలా ఉడుకుతుందో చూసారు కదండి. ఇంతే అండి, తోటకూర పప్పు చేయడం చాలా ఈజీ. ఒక్కసారి మీరు కూడా నచ్చితే ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.